వందల మంది కార్యకర్తలు వచ్చి ఆ మోటార్లు ఆన్ చేస్తారని చెప్తున్నారు. వారు వందలంటే మేము లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి ఏమి సమాధానం చెప్తారో హరీష్ రావు గారికి ఈ అసందర్భపు మాటలకి సమాధానం చెప్తారు. ఏం చేస్తున్నారు? ఎవరు చెప్పారు? ఇది కవితకి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి కవితకి అభిప్రాయ భేదాలు ఉన్నాయి, ఒకళ్ళకొకళ్ళు పట్టడం లేదని తెలుసు. దానికి వ్యతిరేకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డికి పట్టడం లేదని ఎవరు చెప్పారు? ఇవన్నీ గోబెల ప్రచారాలు చేస్తే ప్రజలు నమ్ముతారనుకుంటున్నారు. అరే మీరు ఏం చేస్తారో కాళేశ్వరంలో ప్రజలందరూ పేపర్లో వచ్చిన ఫోటోలు చూశారు, టీవీలో ఫోటోలు చూశారు, కమిటీ వేశారు, పూర్తి స్థాయిలో కమిటీ రిపోర్ట్ వచ్చింది. అసలు మీరు ఏమనుకుంటున్నారు? మీరేమన్నా దైవాంశ సంభూతులా? మీరు దేవుడు బిడ్డలా? మీకే తెలుసు కానీ ప్రజలు ఎవరికి తెలియదు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎవరికి తెలియదని అనుకుంటున్నారా? ఇది తప్పు. హరీష్ రావు గారు, మీరు ఇరిగేషన్ మినిస్టర్ చేశారు, పెద్ద సీనియర్ నాయకుడని అనుకుంటున్నారు. మొట్టమొదట ఏర్పడ్డటువంటి మరి ప్రభుత్వంలో మీరు గెలవక ముందే మీకు మంత్రి పదవి ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ దాన్నే అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారు. చేసిన తప్పుల్ని ఇప్పటికైనా ఒప్పుకొని సరి చేసుకుంటామని చెప్తే బాగుంటుంది. అంతే తప్ప మేము తప్పులే చేయలేదు, కాంగ్రెస్ పార్టీ చేసే అన్ని తప్పులు అని చెప్పుకుంటూ పోతే వినటానికి తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కాదనే విషయాన్ని గమనించాలి. మీరు తెలంగాణ అని వారికి నీళ్లు నిధులు నియామకాలు తెస్తామని చెప్పి 2 సార్లు మోసం చేసి అధికారంలోకి వచ్చారు. ఏమీ చేయలేదని ప్రజలందరికీ తెలుస్తుంది. ఇవాళ వచ్చిన రేవంత్ రెడ్డి వచ్చి సన్నబియ్యం దగ్గర నుంచి ఎస్సీ క్యాస్ట్ బీసీలకు 42% రిజర్వేషన్ దగ్గర నుంచి దానికి అదే కాకుండా మన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ దగ్గర నుంచి 42% మెస్ ఛార్జీలు పెంచు, ఇవన్నీ ప్రజల తరపున పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రిని ఇరిగేషన్ మినిస్టరు 24 గంటల్లో 18 గంటలు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టులు ఏ రకంగా పూర్తి చేయాలని పనిచేస్తున్నారు. వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు. వారిని అడగండి చెప్తారు. మీరేదో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి తేడా ఉందని చెప్తే మీ దగ్గర ఉన్నటువంటి తేడాన్ని అంటే కేటీఆర్కి కవితకి పట్టం లేదని దేశం అంతా తెలుసు. కేసీఆర్ గారి ఇంటికి పోతే కవితని ఇంట్లో కూడా రానియలేదని దేశం అంతా తెలుసు. అది వదిలిపెట్టి మా సంగతి ఎందుకు చెప్తారు? మేము నిరంతరం ప్రజల కోసం ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. నిన్ననే చెప్పాడు రేవంత్ రెడ్డి, నాకు ముఖ్యమంత్రి వచ్చింది, నాకు వ్యతిరేకంగా మాట్లాడడం మీద చర్యలు తీసుకోవటం కాదు, నాకు వచ్చిన అవకాశాన్ని 4 కోట్ల మంది తెలుగు ప్రజలకి మేలు జరిగే విధంగా నిర్ణయం చేయాలని ఆయన పనిచేస్తున్నాడు. ఈయన ఎంత త్వరగా వీలుంటే అంత త్వరగా మన ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పనిచేస్తున్నాడు. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు.